పల్లవి ప్రశాంత్. అన్నా, రైతు బిడ్డనన్నా, నన్ను బిగ్ బాస్‌కి పంపించండి అన్నా అంటూ కొన్నాళ్లుగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ బిగ్ బాస్‌లోకి ఎంటర్ కావాలని ప్రయత్నించాడు. దానికంటే ముందు రైతు బిడ్డగా చెప్పుకుంటూ ఎన్నో వీడియోలు చేశాడు. పొలం పని చేస్తూ అతను రూపొందించిన వీడియోస్‌కు మంచి జనాదరణ వచ్చింది. ఆ ఆదరణను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం స్ట్రాంగ్‌గా చేశాడు. తనను బిగ్ బాస్ హౌస్‌కు పంపించాలని అన్ని ప్రయత్నాలు చేశాడు. అతనికి యూట్యూబ్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లోనూ తిరుగులేని ఫాలోయింగ్ ఉండటంతో బిగ్ బాస్ రేంజ్ సెలబ్రిటీస్‌తో త్వరగానే పరిచయాలు ఏర్పడ్డాయి. వాటిని కూడా అడ్డు పెట్టుకొని అదే పనిగా బిగ్ బాస్ టార్గెట్గా వీడియోలు చేశాడు. ఫైనల్గా అతని కల నెరవేరింది. బిగ్ బాస్ సీజన్ 7లోకి ఓ కామన్ మ్యాన్గా ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో హౌస్మేట్స్ అతనిపై అటాకింగ్ మొదలుపెట్టారు. శివాజీ కాస్త అండగా నిలిచాడు. అటుపై తన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. అయితే హౌస్లో ఇతర కంటెస్టెంట్స్ చెప్పినట్టుగానే అతను అపరిచితుడు. నామినేషన్ టైంలో ఒకలా, గేమ్ టైంలో ఒకలా, ఇతర సమయాల్లో మరోలా రకరకాలుగా ప్రవర్తించాడు. ఏం చేసినా తనపై రైతు బిడ్డను అనే సింపతి పోకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు. చివరికి ఓ కామన్ మ్యాన్గా బిగ్ బాస్ విజేతగా నిలిచాడు. నిజానికి అతను హౌస్లో చేసిన పర్ఫార్మెన్స్కు నిజంగానే చాలామంది రైతు బిడ్డకు సపోర్ట్ చేయాలని భావించారు. ఈ మేరకు కొందరు సోషల్ మీడియా ఎక్స్పర్ట్స్ కూడా ఉచితంగా అతనికి సర్వీస్ చేశారు. ఇంతవరకు బానే ఉంది. గెలిచి బయటకు వచ్చిన తర్వాతే అందరికీ రైతు బిడ్డ అసలు రూపం కనిపిస్తోంది. ఇన్నాళ్ళు తను హౌస్లో చేసిందంతా నటనే అన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయనే విమర్శలు అన్ని వర్గాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ప్రశాంత్ను సపోర్ట్ చేస్తూ సోషల్, డిజిటల్ మీడియా వేదికగా ఎంతోమంది సాయం చేశారు. వారందరికీ తను సపరేట్గా ఇంటర్వ్యూస్ ఇస్తానని చెప్పాట. కానీ తీరా బయటకు వచ్చిన తర్వాత అందరికీ హ్యాండ్ ఇచ్చాడు. పైగా తనేదో ఇండియాకే కప్పు సాధించిన రేంజ్లో బిల్డప్ ఇస్తూ అందరికీ సాయం చేయడానికి నేనేమైనా సీఎంనా అంటూ మరో కోణం బయట పెడుతున్నాడు. గతంలో బిగ్ బాస్ గురించి ఇలాగే మాట్లాడితే జనం సపోర్ట్ చేశారు. అంటే ఇప్పుడు సీఎంను కూడా చేయమని అడుగుతున్నాడా అంటూ సటైర్స్ వేస్తున్నారు చాలామంది. ఒక రకంగా పల్లవి ప్రశాంత్ తను రైతు బిడ్డను అనే అమాయకపు నటనతో అనేక మందిని మోసం చేశాడు అనే భావన ఇప్పుడు చాలామందిలో కలుగుతోంది. కానీ ఇంకా ఎవరూ ఏం చేసేది లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే అతను గెలిచి బయటకు వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలు మరో ఎత్తు. ఇప్పటి వరకు బిగ్ బాస్ హిస్టరీలోనే లేని విధంగా పల్లవి ప్రశాంత్ అభిమానులం అంటూ అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు వచ్చి వాళ్ళు చేసిన చిల్లర హంగామా చూసి సంస్కారం ఉన్న ఎవరైనా సిగ్గుపడాల్సిందే. అమర్దీప్, అశ్విని, గీతూ రాయల్ కార్లను ధ్వంసం చేశారు. ఇది చాలదు అన్నట్టుగా అస్సలు ఏ సంబంధం లేని ఆర్టీసీ బస్సులపై దాడులు చేశారు. ఈ దాడిలో 6 బస్సులు బాగా డ్యామేజ్ అయ్యాయి. ఇదే విషయం పల్లవి ప్రశాంత్తో మీ అభిమానులు అమర్దీప్ కార్ను ధ్వంసం చేశారు అని చెబితే నాకేం తెలుసు, దొంగెవరో దొరెవరో అందరికీ తెలుసు, ఎవరో చేసిన దాన్ని నాపై వేస్తే ఎలా అంటూ అటు అమర్ను దొంగలా చిత్రించే ప్రయత్నం చేస్తూనే తన అభిమానులకు తనకు ఏ సంబంధం లేదని స్పష్టంగా తేల్చేశాడు. ఈ మొత్తం ఎపిసోడ్లో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన అరాచకం అంతా ఇంత కాదు. చాలామంది అమ్మాయిలతోనూ అసభ్యంగా ప్రవర్తించారు. కొందరి కార్లపైకి ఎక్కి వికృత చేష్టలు చేశారు. ఇంకొందరు పెట్రోల్ తీసుకువచ్చి మరీ బెదిరింపులకు దిగారు. దాడులు చేస్తూ చెప్పరాని భాషలో బూతులు మాట్లాడారు. ఇవన్నీ ప్రశాంత్ పట్టించుకోలేదు. కనీసం తర్వాత కూడా తన అభిమానుల వల్ల జరిగిన అసౌకర్యం గురించి స్పందించలేదు. చివరికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించే వరకు సాధారణ జనానికి కూడా అక్కడ జరిగిన అరాచకం గురించి స్పష్టంగా తెలియరాలేదు. అంతేకాదు, ఆర్టీసీ పెట్టిన కేసుల వల్ల ఇప్పుడు ప్రశాంత్ పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ బస్సుల ధ్వంసం మాత్రమే కాక ఆ మొత్తం ఎపిసోడ్లో ఏకంగా అతనిపై 6 కేసులు నమోదు చేశారు పోలీసులు. ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కావడానికి కారణమైనందుకు, కొందరు ప్రైవేటు వాహనాలను ధ్వంసం చేయడంలో అతని పాత్ర కూడా ఉన్నట్టుగా గుర్తిస్తూ అక్కడ గుర్తించిన కొందరితో పాటు ప్రశాంత్ పైన కేసులు నమోదయ్యాయి. ఈ మొత్తం ఎపిసోడ్స్ చూసిన తర్వాత పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగానే వచ్చాడు. కానీ గెలిచిన తర్వాత రైతు బిడ్డలా మాత్రం ప్రవర్తించలేదు. హౌస్లోకి వచ్చేందుకు వచ్చిన తర్వాత ఆటలు ఆడుతున్నప్పుడు అతను ఎంతో వినమ్రంగా కనిపించాడు. బట్ కప్పు గెలిచిన తర్వాతే అసలు రూపం ప్రదర్శిస్తున్నాడు. ఇప్పుడు అది చాలామందికి వికృతంగా కనిపిస్తోంది అంటే అతిశయోక్తి కాదు. పాపం, ఇప్పటి వరకు అతనికి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఇన్నాళ్ళు ఒక ఫేక్ పర్సన్ను ఎంకరేజ్ చేశాం అని బాధపడుతున్నారంటే అతని ఒరిజినాలిటీ ఎంత స్పష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు కేసుల నుంచి అతన్ని ఫ్యాన్స్ కాపాడతారా లేక ఇంకెవరైనా వస్తారా అనేది చూడాలి. ఏదేమైనా పల్లవి ప్రశాంత్ అతినటన, అతని ఫ్యాన్స్ అత్యుత్సాహం, హంగామా, అరాచకం ఇవన్నీ చూసిన తర్వాత రాబోయే రోజుల్లో బిగ్ బాస్లో ఇకపై కామన్ మ్యాన్ కేటగిరీ ఉంటుందా, శాశ్వతంగా తీసేస్తారా అనే అనుమానాలు కూడా చాలామందిలో కలుగుతున్నాయి.